తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన శ్రోతలకు ప్రభునామమున శుభములను వందనములను తెలియచేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచూ ఉన్నాను. గ్రంథం నుంచి ఒక మాట చదువుకొని ఈనాటి సందేశంలోనికి వెళ్దాం. ఆదికాండము 41వ అధ్యాయము 40వ వచనము. ఆదికాండము 41వ అధ్యాయము 40వ వచనము. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసనము విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందును. సింహాసనము విషయములోనే మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందును. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, పరమ తండ్రి, వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము. మా మంచి బోధకుడు అయిన యేసు, మా రాజా, నీకు వందనములు. పరిశుద్ధాత్మదేవుడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ విధముగా నాయనా, నీవిచ్చిన ఈ టీవీ సాధనం ద్వారా మా ప్రియ శ్రోతలను కలుసుకోవడానికి, నీ వాక్యము పంచుకోవడానికి కృపను అనుగ్రహించినందుకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. యేసు, నీ మాటలు మీరు మాట్లాడండి తండ్రి. మా శ్రోతలకు చేరాలి మీ మాటలు. అందుకు దీనుడను అల్పుడను అపాత్రుడనైన నన్ను మీరు వాడుకొనుచున్నారని తండ్రి సంతోషిస్తూ మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. మీ మాటలు బలము గలవి, శక్తి గలవి, జీవము గలవి నాయనా. హృదయములలోకి దూసుకొని పోగలవు తండ్రి. ప్రభువా, నీ ఆత్మకార్యము జరిగించబడినట్లు మీ మాటలు తండ్రి మా శ్రోతలతో మాట్లాడుమని మీ యొక్క మాటల కొరకై ఎదురు చూస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి శ్రోతలారా, ఈ మాట ఏ మాట? ఆదికాండం 41వ అధ్యాయం 40వ వచనంలో రాయబడినటువంటి ఈ మాట స్వయంగా ఫరో చక్రవర్తి యోసేపుతో అంటున్నాడు. ఫరో చక్రవర్తి స్వయంగా యోసేపుతో అంటున్నాడు, నీవు నా ఇంటికి అధికారమై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకు పైవాడనై ఉందును. ఎంత గొప్ప ఆధిక్యత ఈ మాటలో కనపడుతోంది. ఎవరన్నారు ఈ మాట? స్వయంగా ఫరో చక్రవర్తి, ఐగుప్తు దేశానికి రాజు అయినటువంటి ఫరో చక్రవర్తి ఈ మాట అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? యోసేపుతో అంటున్నాడు. అంత గొప్ప ఫరో చక్రవర్తి ఎక్కడా? ఎంతటి చిన్నవాడైన యోసేపు ఎక్కడా? చూసారా ఏమంటున్నాడు? నీవు నా ఇంటికి అధికారివై ఉండవాలను, ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు. రెండవ మాట. మూడవ మాట, సింహాసనం విషయం మాత్రమే తేడా నీకు నాకు. అంతే. చూడండి, నాకంటే సింహాసనంలోనే నేను నీకంటే పైవాడను, కానీ అన్నింటిలో నువ్వు నాకు సమానస్తుడివే. ఒక్క సింహాసనంలోనే. 3 మాటలు చూడండి, విలువైన మాటలు. నీవు నా ఇంటికి అధికారివై ఉంటావు, జనులందరూ నీకు విధేయులై ఉంటారు, అంతేకాకుండా సింహాసనం విషయంలో మాత్రమే నేను నీ పైవాడనై ఉంటాను, కానీ అన్నింటిలో కూడా నీకు అధికారం ఇవ్వబడింది, నాకు ఇవ్వబడినట్లే, నేను కలిగి ఉన్నట్లే అనే భావము స్ఫురించి ఈ మాట ఫరో చక్రవర్తి స్వయంగా యోసేపుతో అంటాడండి. చూశారా ఎంత గొప్ప మాటలు, ఎంత విలువైన మాటలు. చూడండి, ఆయనేమో దేశానంతటికీ అధికారి. ఫరో చక్రవర్తి దేశానికి అధికారి. అయితే యోసేపు ఆయన ఇంటికి అధికారి. యోసేపు ఆయన ఇంటికి అధికారి. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేశమంతటికి అధికారి ఎవరయ్యా అంటే చక్రవర్తి అయిన ఫరో. అయితే యోసేపు చక్రవర్తి ఇంటికి అధికారి. కాబట్టి ఎవరు గొప్ప అని స్ఫురిస్తుంది ఇక్కడ. ఎవరు గొప్ప వారిద్దరు అంటే సహజంగా మనమే అంటాము, మరి యోసేపే గొప్ప, యోసేపుకి ఇవ్వబడిన అధికారమే గొప్పది అని అంటాం. ఎందుకని? ఆయన దేశానికి అధికారి కావచ్చు, కానీ ఆయన ఇంటికి ఈయన అధికారి. రెండవది, ప్రజలందరూ నీ మాట వింటారు. నాకే విధంగా లోబడి ఉంటున్నారు, అదేవిధంగా ప్రజలందరూ నీకు లోబడి ఉంటారు, విధేయులై ఉంటారు. ఈక్వల్ విత్ కింగ్, రాజుతో సమానమైన అధికారం ఇవ్వబడింది. 2 చూసారా? మూడవది ఏంటంటే, సింహాసనం విషయంలోనే నేను పైవాణ్ణి, అన్నిట్లో కూడాను సమానమైన అధికారం నీకు ఇవ్వబడింది, నాతో సమానంగా.
చూశారా? ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. ఇంకా అంటాడు, నీ అనుమతి లేకుండా ఐగుప్తు దేశంలో ఎవరు కూడా చేతిని ఎత్తకూడదు, కాలిని కూడా ఎత్తకూడదు అంటూ ఆదేశం ఇస్తాడు, ఆజ్ఞ జారీ చేస్తాడు. ఎవరు అందరు నీకు లోబడి ఉండాలి, విధేయులై ఉండాలి, ఎవరు కూడా చెయ్యి ఎత్తకూడదు, కనీసం కాలు కూడా ఎత్తకూడదు అని ఆ రోజు తన ప్రక్కన ఒక సింహాసనం వేయించి తన క్రింద తన ప్రక్కనే ఒక ఆసనం ఏర్పాటు చేసి అందులో కూర్చోబెట్టడమే కాకుండా ఉంగరము తొడిగి, రాజముద్ర కలిగినటువంటి ఉంగరము తొడగడమే కాకుండా పట్టు పీతాంబరాలు తొడిగించి తరువాత తన రథం మీద ఎక్కించి నేహు అని చెప్పేసి పేరు మారుస్తాడు. ఇది యోసేపు కలిగినటువంటి ఘనత, యోసేపు కలిగినటువంటి గొప్పతనము, యోసేపు కలిగినటువంటి మరి ఏమంటామంటే ఆ యొక్క హూందాతనము. ఒకవేళ క్రైస్తవ భాషలో చెప్పాలంటే యోసేపు కలిగినటువంటి ఆశీర్వాదము. ఇంత గొప్పవాడు కావడానికి, ఇంత గొప్పవాడు అయ్యేటప్పటికీ యోసేపు యొక్క వయసు ఎంతంటే కేవలము 30 సంవత్సరాలండి. కేవలము 30 సంవత్సరాల వయసులోనే అంత గొప్ప స్థితికి వెళ్ళగలిగాడు. దేవుడు హెచ్చించాడు, దేవుడు ఘనపరిచాడు, దేవుడు ఆశీర్వదించాడండి. ఎంత ఆశీర్వాదము, ఎంత ధన్యత, ఎంత గొప్పతనము. నిజంగా ఒక బానిస బాలుడిగా ఐగుప్తు దేశంలో అడుగుపెట్టినటువంటి యోసేపు, ఎంత ఉన్నత స్థితిలో, ఎంత ఘనమైన స్థితిలోకి మరి హెచ్చించబడ్డాడంటే అద్భుతము, ఆశ్చర్యము నా ప్రియమైనటువంటి వారలారా. సరే ఆ ఆశీర్వాదము రావడానికి కారణం ఏంటో తెలుసుకునే ముందు మరి యోసేపు యొక్క గతాన్ని కొంచెము, ఈ స్థితికి రావడానికి ముందుగా ఉన్నటువంటి యోసేపు యొక్క గతాన్ని తెలుసుకోవడము ఎంతైనా సముచితము, ఎంతైనా మంచిది. ఏంటా గతం అంటే, యోసేపును అన్నగారు అడవిలో గొర్రెలు మేపుతున్నారు. తండ్రి చెప్తాడు మీ అన్నగారికి, ఇదిగో ఈ తినుబండారాలు, ఈ భోజన పానాలు తీసుకుపోయి ఇవ్వు, వారు ఎలా ఉన్నారో వారి యొక్క యోగక్షేమాలు నాకు తెలియజేయమని చెప్పేసి పంపిస్తే వెళ్ళాడు. వారికి భోజన పానాలు ఇచ్చాడు, వారు తిన్నారు. తిన్న తర్వాత తన తండ్రి యోసేపును చాలా ప్రేమతో చూడడం అనేది వారికి ఇష్టము లేదు. అందువలన అసూయపడిన తర్వాత అసూయ అంతటితో ఆగిందా? ఆగలేదు. అతన్ని చంపేద్దాం అనుకున్నారు. అయ్యో చంపొద్దు అని మరలా అభ్యంతరము వచ్చింది వారి నుండి. అయితే వాడిని కొట్టి, బాగా దెబ్బలు కొట్టి నీరు లేని గుంటలో పడేస్తారు. అయ్యో వాడిని ఆ విధంగా పడేస్తే ప్రయోజనం మనకేంటి, ఆ దారిన వెళ్ళే వాళ్ళకి ఎవరైనా అమ్మేద్దామని చెప్పేసి ఆ దారిన వెళ్తున్నటువంటి వ్యాపారస్తులైనటువంటి ఇష్మాయేలీయులకు 20 ఎండి నాణెములకు అమ్మేస్తారండి. ఆ ఇష్మాయేలీయులు యోసేపును కొన్న తర్వాత తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళి, ఐగుప్తు దేశంలో రాజు యొక్క, ఫరో చక్రవర్తి యొక్క దేహ సంరక్షకుల అధిపతి అయినటువంటి, అంటే మామూలుగా చెప్పాలి, రాజు యొక్క బాడీ గార్డ్స్, సెక్యూరిటీ వాళ్ళకు చీఫ్ అయినటువంటి, దేహ సంరక్షకులకు అధిపతి అయినటువంటి పోతీఫర్కు మారుబేరానికి అమ్మేస్తారు. అమ్మిన తర్వాత అతను యోసేపు పోతీఫర్ ఇంట్లో బానిస బాలుడుగా ఉంటాడండి, పనిచేసే బానిస బాలుడుగా ఉంటాడు. సరే, కొన్ని దినాలు అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత చేయని నేరము తన మీద ఆపాదించబడింది. చెరసాలకు వెళ్ళాడు. చెరసాలలో ఖైదీ జీవితం జీవించాడండి. అక్కడ తనతో పాటు 2 వ్యక్తులు చెరసాలలో వేయబడతారు. వారు రాజాస్థానములో రాజసేవకులు. వారికి 2 కళలు వస్తాయి. కళల భావం చెప్తాడు. వారి ఇద్దరికి ఆయన యోసేపు చెప్పిన కళల భావము నెరవేర్చబడుతుంది. అలా ఉన్న సమయంలో మరియు ఆ రాజుగారికి కళ వస్తుంది. కళ వచ్చినప్పుడు ఆ కళ భావము ఎవరు చెప్తారని తలంచున్నప్పుడు, అయ్యో నేను మర్చిపోయానని ఆ చెరసాల్లో యోసేపుతో ఉన్నటువంటి ఒక వ్యక్తి, నేను అతన్ని బయటికి వెలుపలికి తీసుకొని రావడానికి నేను ఎంతమాత్రం ప్రయత్నం చేయలేక పొరపాటు చేశానని చెప్పేసి అప్పుడు తెలుసుకొని, రాజా చెరసాల్లో ఒక హెబ్రీ బాలుడు ఉన్నాడు, అతడు నాకు వచ్చినటువంటి కళభావాన్ని చెప్పాడు అని చెప్పగా రాజు అతన్ని యోసేపుని పిలిపిస్తాడు. తన యొక్క కళభావాన్ని చెప్పిన తర్వాత ఆ కళను చెప్పిన తర్వాత ఆ కళభావాన్ని యోసేపు తెలియజేస్తాడు. అయితే ఆ కళభావము
జరగబోతుందని విశ్వసించినటువంటి వారు ఆ రాజుగారు అంటే చక్రవర్తి కూడా ఏం చేశారంటే, అయితే ఈ ఆపద నుంచి దేశాన్ని, ఆపద నుంచి ప్రజలను, ఆపద నుంచి నా రాజ్యాన్ని కాపాడుటకు సమర్థులైన వాడు ఎవరు అని చెప్పేసి తలంచి ఆ పనిని నిర్వహించడానికి యోసేపునే అధికారిగా, యోసేపునే కార్యకర్తగా నియమిస్తాడు. ఆ దేశము ఆపద నుంచి ఆపద నుంచి విడుదలవుతుంది. అంతేకాకుండా ఆ దేశానికి మేలు కలుగుతుంది, ప్రజలు జీవిస్తారు, ఇతర దేశస్తులు జీవిస్తారు, ఇతర దేశాలు సుభిక్షంగా ఉంటాయి, తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత మరి యోసేపుకు ఇవ్వబడినటువంటి ఘనత, పొందినటువంటి గొప్పతనము, పొందినటువంటి ఆధిక్యత ఇది అంతవరకు యోసేపు యొక్క గతము. ఆ మాటను గురించి కొద్ది నిమిషాలు మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత మరి ఈ ఆశీర్వదించబడడానికి యోసేపు యొక్క గతం ఎటువంటిది, అంతవరకు జరిగిన పరిస్థితులు ఏంటో యోసేపు తెలుసుకున్నాం. అయితే ఇంత గొప్పగా ఆశీర్వదించబడి, ఎంత గొప్పగా రాజు తర్వాత రాజు అంతటి వాడుగా ఆ దేశంలో అంత ఆధిక్యతను పొందగలిగాడంటే ఏమి ప్రత్యేకత ఉంది యోసేపులో? ఎందుకు ఇంత గొప్ప జీవితం యోసేపుకి ఇవ్వబడింది? ఎందుకు ఇంత గొప్ప జీవితం ఆశీర్వాదకరంగా యోసేపుకి ఇవ్వబడింది? ఒక్కసారి మనం తెలుసుకోవాలంటే యోసేపులో ఉన్నటువంటి మంచి లక్షణాలేంటి, యోసేపులో ఉన్నటువంటి గొప్ప లక్షణాలేంటి, ఆశీర్వదించబడటకు తగినటువంటి కారణాలేంటి, అది చాలా ప్రాముఖ్యమైనది. ఆశీర్వాదాలు ఎవరికంటే వారికి రావు, ఎవరు కోరితే వారికి రావు, ఎవరు అనుకున్నట్టుగా వారికి జరగవు, ఎవరికి అనుకున్నట్టు వారికి ఇవ్వబడవు. దేవుని చిత్తములు ఎవరైతే నీతిమంతులై నివసిస్తారో వారికి అనుగ్రహించబడుతుందే కానీ మరెవరికి అనుగ్రహించబడదు. మరి అటువంటి లక్షణాలు, అటువంటి ప్రవర్తన, అటువంటి నియమావళి యోసేపు ఎడల ఏమున్నాయి తెలుసుకుందాం. నంబర్ 1, మొట్టమొదటి లక్షణము ఏంటంటే యోసేపు చెడును అసహించుకొనివాడు. యోసేపు చెడును అసహించుకునేవాడు. చెడు అంటే ఇష్టం లేదు, చెడును చీదరించుకుంటాడు, చెడును అసహించుకుంటాడు. ఎందుచేతంటే చెడును కలిగి ఉండడు, చెడును అసహించుకుంటాడు, ఇష్టం ఉండదు. ఎలా చెప్పగలము? ఈ చెడు కలిగినటువంటి వారు సొంత వారైనా పరాయి వారైనా ఎవరైనా సరే వారిలో చెడుతనం ఉందంటే వారిని ఇష్టపడడు. ఎందుకంటే చెడుతనం అనేది యోసేపుకు ఎంత మాత్రమో ఇష్టమో లేదు. ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 37వ అధ్యాయం 2వ వచనము. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. ఎప్పుడు కూడాను యోసేపు తండ్రి దగ్గర ఉంటాడు. ఎందుకంటే యోసేపు అంటే చాలా ఇష్టము. ఎందుకంటే తనకి ఇష్టమైనటువంటి భార్య రాహేలుకు పుట్టినటువంటి కుమారుడు యోసేపు, అందువలన చాలా ఇష్టము. మరి మంచి చొక్కాలు కుట్టించేవాడు, తన దగ్గర పెట్టుకునేవాడు. అందరూ గొర్రెలు గాయడానికి అడవికి వెళ్తే యోసేపు మాత్రం తన దగ్గరే ఉండేవాడు, యాకోబు దగ్గర ఉండేవాడు. మరి అప్పుడప్పుడు మరి వెళ్ళి మీ అన్నగారికి మరి భోజనపానాలు ఇచ్చి మంద యొక్క క్షేమ సమాచారములు, వారి విషయాలు, మంద యొక్క విషయాలు నాకు తెలియజేయమని చెప్పేసి పంపిస్తే వెళ్తాడు. అక్కడ జరిగింది ఏంటంటే వారు ఏం మాట్లాడుకుంటున్నారో వింటాడు. ఎప్పుడు కూడాను వాళ్ళ తలంపులు చెడ్డవి, అసూయ, ఈర్ష్య, ద్వేషము, చెడు తలంపులు కలిగినటువంటి వారు అన్నగారు. అయితే యోసేపు వారి విషయము తండ్రికి చెప్తుండేవాడు. ఆదికాండము 37వ అధ్యాయం 2వ వచనంలో అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. ఇలా మాట్లాడుకుంటున్నారు, ఇలా తలంచుతున్నారు, వారి యొక్క మాటలు ఇలా ఉన్నాయి, వారి తలంపులు ఇలా ఉన్నాయని చెప్పేసి ఆ సమాచారాన్ని తండ్రికి చెప్తుండేవాడు. అయితే ఇక్కడ అనుమానం వస్తుంది, చాడీలు చెప్పేవాడా? చాడీలు చెప్పడమే కదా, వారి విషయం చెప్తున్నానంటే చాడీలు చెప్పడమే కదా. అయితే ఇక్కడ చాడీ చెప్పే స్వభావం అని ఎంత మాత్రం తలంచకూడదు. ఎందుకంటే వారు తన అన్నగారే కాబట్టి వారి జీవితాన్ని తగినటువంటి మార్పు తేవడానికి, మంచి జీవితం వారికి ఉంటే బాగుండు కదా అని తలంచి ఆ సమాచారాన్ని తండ్రికి చెప్పినట్లయితే తండ్రి వారిని హెచ్చరించి గద్దించి చక్క చేయును అనే ఉద్దేశంతో చెప్తున్నాడే తప్ప మరో ఉద్దేశం ఎంత మాత్రం కాదు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చెడును అసహించుకునేవాడు. తను చెడు తలంపులు లేవు, చెడు ఉద్దేశాలు లేవు, చెడును అసహించుకుంటాడు. తర్వాత రెండవది తండ్రి మాటను వినునట్టి యోసేపు.
తండ్రి మాటను వినునట్టి యోసేపు. సరే, తండ్రి మాట ఎంత మాత్రము కాదనడు, జవదాటడు, ఎంత మాత్రము కాదని, ఎంత ఎదిరించడు, కాదని చెప్పడం. తండ్రి మాట వినునట్టి మంచి స్వభావము యోసేపుకుంది. ఎలాగంటే, నువ్వు వెళ్ళి నీ యొక్క సహోదరులు అడవిలో ఉన్నారు, షెకెములో ఉన్నారు, మందను కాస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి యొక్క క్షేమ సమాచారం, మంచివారు కాదు వాళ్ళు, చెడ్డ తలంపులు కలిగి ఉన్నారు, చెడు ఉద్దేశాలు కలిగి ఉన్నారు, చెడ్డ మాటలు మాట్లాడుకుంటున్నారు, అయినప్పటికీ కూడా నువ్వు వెళ్ళు వాళ్ళ దగ్గరికి అని అన్నప్పుడు వెళ్ళేవాడు తండ్రి మాట ఎంత మాత్రమూ కాదని త్రోసివేయని మంచి స్వభావం కలిగిన కుమారుడు యోసేపు. ఈ విషయం ఎక్కడ ఉందంటే, ఆదికాండము 37వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఆదికాండము 37వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా రాయబడింది. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మందను మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపేదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్ము. నువ్వు వెళ్ళు, అక్కడ మేపుతున్నారు షెకెము పొలాల్లో, నువ్వు వెళ్ళు, నీ సహోదరుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క క్షేమ సమాచారములు, అంతేకాకుండా మంద యొక్క క్షేమమును నాకు తెలియచేయమని చెప్పేసి అన్నప్పుడు, సరే అలాగే అని వెళ్ళాడే తప్ప వారు మంచివారు కాదు, వారు దుష్ట తలంపులు కలిగిన వాళ్ళు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను అని ఎంత మాత్రం తండ్రితో అనకుండా సరే అలాగే అని చెప్పి వెళ్ళాడు. తండ్రి మాట వినే మంచి స్వభావం కలిగిన వాడు యోసేపు. మూడవది శ్రమలను ఓర్చుకొనిన యోసేపు. తప్పు చేసి శ్రమను అనుభవించడము ప్రాముఖ్యం కాదండి. తప్పు చేసిన వాడు ఎలాగో కష్టపడతాడు, తప్పు చేసిన వాడు ఎలాగో శిక్షించబడతాడు, తప్పు చేసిన వాడు మరి ఇబ్బందులు ఎదుర్కొంటాడు, శిక్ష అనుభవిస్తాడు. అయితే యోసేపు ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవించాడండి. అయితే తప్పు చేయకుండా నీతిగా ఉండి శిక్షను అనుభవించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతారనే సత్యము యోసేపు జీవితం ద్వారా మనము నేర్చుకొనగలము. చూడండి నా ప్రియమైన వారలారా, మొదటి శ్రమ లేక హింస ఎక్కడంటే తండ్రి అన్నగారికి భోజనపానాలు తీసుకొని వెళ్తే వారు తీసుకొచ్చినటువంటి యోసేపు తెచ్చినటువంటి భోజనపానాలు తిన్న తర్వాత తిట్టారు, దూషించారు, కొట్టిన తర్వాత అక్కడ నీరు లేని గుంటలో పడేస్తారండి. అంతేకాకుండా 20 తులముల వెండికి అమ్మేస్తారు ఇష్మాయేలీయులకు. అది మొదటి శ్రమ అన్నగారి వలన. రెండవ శ్రమ పోతీఫరు ఇంట్లో ఉన్నప్పుడు చేయని నేరము, చేయని పాపము, చేయని దోషము తన మీద ఆరోపించబడింది. ఎలా? ఆమె తప్పు చేయడానికి ప్రోత్సహించింది, తప్పు చేయడానికి అనుమతినిచ్చింది. అయితే ఎంత మాత్రము తప్పు చేయను ఇష్టపడలేదండి. అయితే చేయని నేరము తన మీద ఆపాదించబడింది. ఒక రెండవ శ్రమ. మొదటి శ్రమ అన్నల వలన, రెండవ శ్రమ పోతీఫరు గృహములో, మూడవ శ్రమ ఎక్కడంటే అక్కడి నుంచి చెరసాలకు పంపించబడతాడు. చెరసాలలో ఖైదీ జీవితాన్ని జీవించాడండి. మూడవ శ్రమ కుర్చీలో కూర్చోబెట్టి పరిచర్య చేస్తారా జైల్లో? చెరసాల్లో లేదండి. బానిసలుగా అన్ని పనులు చేయాలి. అక్కడ ఎన్నెన్నో పనులు చేయిస్తారు జైలు అధికారులు, చెరసాల అధికారులు. అలా చేశాడు మన యొక్క యోసేపు. ఆ తర్వాత ఏం జరిగిందంటే చెరసాలలో దుర్భరమైన జీవితం జీవించి అనుభవించాడు. చూశారా? అయితే ఈ శ్రమలలో ఎక్కడ కూడాను తన యొక్క నీతి తప్పలేదు, ఎంత మాత్రము తప్పు మార్గంలో, తప్పు జీవితంలో ప్రవేశించలేదు, అడుగు పెట్టలేదు. అది యోసేపులో ఉన్నటువంటి ప్రత్యేక. అన్నలు హింసించారు, పోతీఫరు ఇంట్లో శ్రమను అనుభవించాడు, జైలులో శ్రమను అనుభవించాడు. అయితే ఎక్కడ ఉన్నా అంతవరకు శ్రమే. తర్వాత నాలుగవ లక్షణం ఏంటంటే, ఎక్కడ ఉన్నా సరే స్వచ్ఛమైన ప్రవర్తన గలవాడు, పవిత్రమైన ప్రవర్తన గలవాడు, కల్మషం లేని ప్రవర్తన గలవాడు, మత్సలేని ప్రవర్తన గలవాడు యోసేపు. ఎక్కడుంది ఇది? ఒక్క
అతని మంచి ప్రవర్తన, మంచి జీవితము, హృదయములో ఏమాత్రం కల్మషము లేదు, కల్మషము లేని హృదయం కలిగిన వాడని ఎక్కడంటే ఒక్క మాట చాలండి. పాపము చేయడానికి పోతీఫరు యొక్క భార్య ప్రోత్సహించగా, అడుగగా, బలాత్కరించగా, అయ్యో అక్కడ అంటాడు ఎంత మాట అంటే ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనములో, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనేను. చూశారా ఎంత బాధపడుతున్నాడో. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి, ఇది దుష్కార్యము సామాన్యమైనది కాదు, ఘోరమైన దుష్కార్యము దేవునికి విరోధంగా చేసి, మానవులకు కాదు, దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానిని భార్యతో అని. ఇంత పాపం ఎలా చేస్తానమ్మా అంతే. ఏమాత్రము ఎక్కడ సరే తన ప్రవర్తనకు మత్స రాలేదు. మత్సలేని జీవితము, కల్మషం లేని జీవితము, పవిత్రమైనటువంటి జీవితము. ఎంత మంచి జీవితం అండి, ఎంత మంచి జీవితం అండి. చూశారా మంచి లక్షణము. మొదటిది చెడును అసహించుకునేవాడు, తండ్రి మాట వినేవాడు, శ్రమలకు ఓర్చుకునేవాడు, అంతేకాకుండా పవిత్రమైన, స్వచ్ఛమైన, నిష్కల్మషమైనటువంటి ప్రవర్తన గలవాడు. తర్వాత 5వ మాట ఏంటయ్యా, ఇంత గొప్పగా యోసేపు ఆశీర్వదించబడడానికి యోసేపులో ఉన్నటువంటి మరొక మంచి ఉత్తమమైన లక్షణం ఏంటంటే, యోసేపు దేవునికి భయపడువాడు. దేవునికి భయపడువాడు, దేవునికి భయపడువాడు, దేవునికి భయపడు. దేవునికి ఎప్పుడైతే ఒక వ్యక్తి భయపడతాడో దుష్కార్యము చేయడు. దేవునికి ఎప్పుడైతే భయపడతాడో పాపము చేయడు. దేవునికి ఎప్పుడైతే భయపడే స్వభావం హృదయంలో ఉంటుందో ఆ హృదయంలోకి ఎంత మాత్రము పాపము ప్రవేశించదు కదా. ఆశీర్వాదము వస్తుంది. అప్పుడే పాపరహితమైన హృదయము, ప్రవర్తన కలిగిన వాని వెంట దేవుడు ఉంటాడు. దేవుని తోడు ఉంటుంది. నా ప్రియమైన వారలారా, ఏంటంటే చూడండి, ఒకసారి యోసేపు అంటాడు, అక్కడ యాకోబు చనిపోతాడు. చనిపోయిన తర్వాత అయ్యో మీరు యోసేపు వీళ్ళను కీడు చేయొద్దు అని తండ్రి బ్రతికున్నప్పుడు చెప్పాడు కదా, కీడు చేయొద్దు, వ్యతిరేకించవద్దు, ఒక్క మాట కూడా మాట్లాడొద్దు అని చెప్పేసి తండ్రి చెప్పాడు కదా. అయ్యో ఇప్పుడు తండ్రి లేడు, తండ్రి చనిపోయినాడు, మనం హింసించాము, బాధ పెట్టాము, మనకు కీడు చేస్తాడేమో, మనల్ని బాధ పెడతాడేమో. ఎందుకంటే మనం బాధ పెట్టాం కదా, మనం హింసించాము కదా, కొట్టాము కదా, తిట్టాము కదా, ఆ నీళ్ళు లేని గుంటలో పడేసాము కదా, ఇవన్నీ జ్ఞాపకం ఉంటాయి కదా, మనల్ని హింసిస్తాడేమో, మనకి మీ కీడు చేస్తాడేమో అన్నప్పుడు ఒక్కటే ఒక మాట, వజ్రపు ముక్క లాంటి మాట అంటాడండి యోసేపు. ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనంలో, ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనంలో అంటాడు, నేను దేవునికి భయపడువాడను. చూడండి, నేను దేవునికి భయపడువాడను, మానవులకు కాదయ్యా, నేను దేవునికి భయపడువాడను. అట్టి కీడు మీ ఎడల ఎంత మాత్రం నేను చేయను. నేను దేవునికి భయపడువాడను. దేవునికి భయపడేవాడు ఎంత మాత్రమో కీడు చేయడు, దుర్మార్గం చేయడు, పాపము చేయడు, అన్యాయంగా అక్రమంగా ప్రవర్తించడు. తర్వాత చివరి మాట, యోసేపులో ఉన్నటువంటి మరి గొప్ప స్వభావము, గొప్ప గుణము, గొప్ప లక్షణం ఏంటంటే నిజంగా అద్భుతమైనటువంటి స్వభావము, అద్భుతమైనటువంటి లక్షణము. చిన్నవాడండి, అంత చిన్నవాడికి ఎంత పరిపూర్ణత కలిగినటువంటి హృదయము, ఎంత పరిణత చెందినటువంటి మనస్సు యోసేపుది అంటే చూద్దాం. ఆదికాండం 50వ అధ్యాయము 15 నుంచి 21 వరకు మనం చూసినట్లయితే, యాకోబు చనిపోయిన తర్వాత యోసేపు తమకు కీడు చేస్తాడేమోనని తలంచారు వాళ్ళు. యాకోబు చనిపోయాడు, కీడు చేస్తాడేమో, అధికారంలో ఉన్నాడు, రాజు అంతటి వాడు, కీడు చేస్తాడేమో అని అన్నగారందరూ కూడా తలంచారు. అప్పుడు అంటారు అసలు అక్కడ విషయం చదువుతాం చూడండి. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతని చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యోసేపునకు ఈలాగున వర్తమానం పంపిరి, నీ తండ్రితో
తండ్రి తాను సావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. మీరు వెళ్ళి చెప్పండి, క్షమించమని చెప్పండి. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించుమని, అయ్యా నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించుమని చెప్పారు. క్షమించమని వారు యోసేపుతో మాట్లాడుచుండగా, ఈ మాట వారు అన్నప్పుడు యోసేపు చూడండి మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. అతడు ఎంత మంచి హృదయము, ఏడ్చెను. అయ్యో నేను కీడు చేస్తానని నా అన్నగారు ఈ విధంగా తలంచారే నా ఎడల, నేను అలా చేసేవాడినా, నేను అలా చేస్తానా, అట్టి హృదయం నాకు ఉందా అని అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఆ అన్నగారు వెళ్ళి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీ దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఎంత మంచి హృదయం అండి, ఎంత మంచి. నేను ఈ విధంగా జరుగుతున్నదంతా కూడా దేవుని చిత్తంలో ఈ విధంగా జరిగింది కాబట్టి మిమ్మల్ని నేను పోషించగలిగాను. అంతేకాదు ఇక ముందు కూడా నేను మిమ్మల్ని మీ పిల్లలు నేను పోషించేదను అని వారితో ప్రేమతో మాట్లాడాడంట. వాళ్ళేమో ఎక్కడ కీడు చేస్తాడో, ఎక్కడ హింసిస్తాడో అని చెప్పేసి గడగడలాడుతూ నిలబడ్డారు, సాగిలపడ్డారు. అయితే ప్రేమతో మాట్లాడి, లేవనెత్తి ప్రేమతో మాట్లాడి, మిమ్మల్ని మీ బిడ్డల్ని నేను పోషిస్తానని ప్రేమతో మాట్లాడతాడు. ఇంత మంచి హృదయం కలిగిన వాడు కాబట్టి యోసేపుకు అంత మంచి జీవితము వచ్చిందండి. చూసారా, చూడండి, యోసేపు వలన పోతిఫరు ఇంట్లో ఉంటే పోతిఫరు ఇల్లు ఆశీర్వదించబడింది. చూసారా, రెండవది జైలుకు వెళ్తే చెరసాల ఆశీర్వదించబడింది. ఎట్లా అంటే ఆ చెరసాల అధికారి మొత్తం జైలులో ఉన్నటువంటి చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరినీ యోసేపుకు అప్పగించాడు. అక్కడ కూడా వారందరితో పని చేయించేది యోసేపే. జైలు క్షేమంగా ఉంది, చెరసాల క్షేమంగా ఉంది. పోతిఫరు ఇల్లు ఆశీర్వదించబడింది, జైలు సంతోషంగా ఉంది. చెరసాలలో కలల భావం చెప్తాడు, ఆ కళలు నెరవేర్చబడతాయి. రాజు కలల భావం చెప్తాడు, ఆ రాజు కళలు నెరవేర్చబడతాయి. తర్వాత ఫరో యుద్ధ ఉండినప్పుడు దేశము సుభిక్షంగా ఉంది. ఆ తరువాత అంటే యోసేపు చేసిన పనుల వలన దేశం సుభిక్షంగా ఉంది, ఫరో సంతోషంగా ఉన్నాడు, ఇతర దేశాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఈ విధంగా చివరికి ఫరో ఇంటికి అధిపతి అవుతాడు. అంతేకాకుండా దేశానిలో రాజు అంతటి వాడుగా, సింహాసనం విషయంలో తప్ప రాజు అంతటి వాడుగా రాజ్యాధికారాన్ని పొంది ఉంటాడు. ఎంత గొప్ప ఆశీర్వాదము, ఎంత గొప్ప విషయం నిజంగా. నా ప్రియమైనటువంటి వారులారా, ఎందుకు యోసేపు ఇంతగా ఆశీర్వదించబడంటే యోసేపులో ఉన్న మనము నేర్చుకున్నటువంటి, మనం తెలుసుకున్నటువంటి ఆ లక్షణాలు ఎంత మంచి లక్షణం. ఆ లక్షణాలు మనము కలిగి ఉన్నట్లయితే మనము ఆశీర్వదించబడతాం. ప్రియమైన వారులారా, చూసారా, ఆ దేశానికి రాజు అంతటి వాడు ఆ ప్రధాని అయినప్పుడు వయసు ఎంత అంటే కేవలం 30 సంవత్సరాల వాడే, కేవలం 30 సంవత్సరముల వయసు కలిగిన వాడే. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి, ఎంత గొప్ప ఆశీర్వాదం. కలిగి ఉందామా? ప్రయత్నం చేద్దామా అట్టి లక్షణాలను, యోసేపు వంటి స్వభావం కలిగి ఉండడానికి? నా ప్రియమైన వారులారా, ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, గొప్ప తండ్రి, వందనాలు, స్తుతులయ్యా. మా పితరుడు నాయనా, మరి నీకిష్టమైనటువంటి బిడ్డ యోసేపును మాకు బోధించావయ్యా, నేర్పించావయ్యా, తెలియజెప్పావు నాయన. ఎంత మంచి స్వభావము, ఎంత మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిని మాకు చూపించి బోధించావు నాయన. ప్రభువా, అట్టి లక్షణాలు మేము మా శ్రోతలు కలిగి ఉండి ప్రభువా, నీ నామములు నీ కృపలో ఆశీర్వదించబడినట్లు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు ప్రభువా, విన్న వాక్యమును వారు గ్రహించి పొంది హృదయంలో ఉంచుకొని అన్వయించుకొని జీవించడానికి మాకు సహాయం చేయమని మా ప్రభువ మమ్మలను, మా శ్రోతలను ప్రభువ కృపగల మీ హస్తములకు అప్పగించుకుంటూ యేసు పాదముల యొద్ద ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మా శ్రోతలకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.